నమస్తే, వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. సమాజాన్ని బానిస భావాల నుంచి విముక్తి చేసేందుకు ఆటవెలది పద్యాలనే ఆయుధాలుగా చేసుకుని ప్రజాకవి వేమన తెలుగు జాతికి మార్గదర్శిగా నిలిచారని పలువురు కవులు తమ కళాలతో గళాలతో వేమన్నకు అక్షరాభిషేకం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కదిరి ప్రాంతంలోని కటారుపల్లి వద్ద గల వేమన సమాధి తిమ్మమ్మ మరిమాను ఆలయ ప్రాంగణంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 50 మంది జిల్లా రాష్ట్ర స్థాయి కవులు ప్రజాకవి వేమనకు కవితా నివాళులర్పించారు. వ్యాసాలతో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా జిరసం ప్రతినిధులు కవులందరినీ వేమన కవితా పురస్కారాలతో ఆత్మీయంగా సత్కారం. నా పేరు రాజశేఖర్ రెడ్డి, టీచర్ని, హిందూపురం నుంచి వచ్చాను. వేమన జీవితం సాహిత్యం అనే అంశం మీద ఒక చిన్న వ్యాసం 500 పదాల్లోపే రాయమన్నారు కాబట్టి ఒక గొప్ప వ్యక్తి మీద అంత తక్కువ రాయడం అనేది కొంచెం ఇబ్బందికరమే, అయినా క్షమించగలరని కోరుకుంటూ, జగమెరిగిన వ్యక్తికి పరిచయం వేళ వానలో తడవని వారు, వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వేమన జీవించిన కాలం, పుట్టిన ప్రాంతం, వేమన కులం, వేమన జీవన విధానం గురించి వాడుకలో ఉన్నవి కథలే తప్ప వాస్తవ జీవితాంశాలు వెల్లడించే ఆధారాలు లేవు. పద్యాల ఆధారంగా చేసుకొని సంసార స్థితిగతులు ఊహాగానాలే గాని నిగ్గుతీయలేని నిజాలు కావు. పద్యాలలో రాయలసీమ ప్రాంతీయ పదాలు, సందర్భాలు చాలా ఉన్నందున వేమన రాయలసీమ వాడని, రైతులకు సంబంధించిన ఉపమానాలు ఎక్కువగా ఉన్నందున ఒక రైతు కావచ్చని, రాజకుటుంబీకుడు అనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. వేమన ఏ కాలం వాడో, ఏ కులం వాడో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ గిట్టాడో చాలా మంది చెప్పలేక చేతులు ఎత్తేశారు. క్రీస్తకం 1650, 1700 అని కాలం వాడని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. వేమన మరణించిన తర్వాత చేసే సమాధి ఇదే కటారపల్లి కదిరి వద్ద ఉన్నదా, ఆయిందేనా కాదనే ప్రశ్నలు కూడా పరిశోధకులు ఖచ్చితమైన ఆధారాలు చూపలేదు. కొండవీటి రాజవంశంలో పుట్టుక, విశ్వద అనే వేశ్యతో సాంగత్యము, అభిరామయ్యతో మైత్రి, ఇలా ప్రజానీకంలో పాతుకుని పోయి సినిమా చిత్రంలా స్థిరపడినట్టే వేమన జీవితాంశాలు ఒట్టి కట్టుకథలుగానే నిలిచిపోయాయి. నీతి శతకర్తగా వేమన పిల్లలకు, పెద్దలకు, యోగులకు, సాహితీ ప్రియులకు, హేతువాదులకు ఇంతగా ప్రజా జీవితంలో పెనవేసుకుని ప్రజల నాలుగుపై జీవిస్తూ ఉన్న వేమన సాహిత్యం భాషా ప్రపంచంలోనే అరుగనొచ్చు. కవిగా వేమన్ను వెలుగులోకి తెచ్చినటువంటి మహానుభావుడు బ్రౌన్. 190 సంవత్సరాల కిందట ఈస్ట్ ఇండియా కంపెనీగా ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తూ తెలుగు నేర్చుకునే క్రమంలో వేమన పద్యాలపై ఆసక్తితో ఆరాధీసి ఆ ప్రజాకవి పద్యాలను జనం నుండి, తాటాకు పత్రాల నుండి కాగితాలపై కాపీ రాయించాడు. అందుకు కారణం సామాన్య జనం భాష నేర్చుకోవాలని తపన. అప్పటికే బ్రౌన్ చదివి ఉన్న హిందువుల ఆచారాలు అనే గ్రంథంలో అబే దుబాయ్ అనే ఫ్రెంచ్ మత గురువు చేసిన హిందువుల ఆచారాలనే అబే దుబాయ్ అనే ఫ్రెంచ్ మత గురువు చేసిన వేమన పద్యాల ప్రసక్తి ఆయన ఆకట్టుకున్నది. 2 దఫాలుగా, అంటే 1829, 1839 సంవత్సరాల్లో ఆంగ్ల తాత్పర్యాలతో అచ్చు వేయించారు. కానీ ఆయన చేసిన కృషి ఆనాటి పండితులు ఆదరణ చాలా తక్కువ ఉండేది. బ్రౌన్ తర్వాత దాదాపు 60 ఏళ్ళు వేమన పద్యాల గురించి పట్టించుకునే పండితులు ఎవరూ లేరు. ఆనాటి పాఠశాలల్లో ఆ పద్యాలను చెప్పడానికి నిరాకరించడం కూడా జరిగింది. బ్రౌన్ నిస్పృహలో పడిపోయాడు. తన అభిమాన వేమన పద్యాల పరిష్కరణం పూర్తి కాకుండా 1842లోనే ఆయన విరమించుకున్నాడు. అసలు బ్రౌన్ తర్వాత వేమనకు పట్టిన గ్రహణాన్ని విడిపించినటువంటి, పునర్వికాసం కల్పించిన ఘనత డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు. 1908లో ఆయన బీజాపూర్లో జిల్లాలో చేసిన ఉపన్యాసం వేమన పద్యాలు ఒక శంకారమై ఆంధ్రప్రదేశ్ అంతా మారుమోగింది. అప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు. పద్యాలలో వేమన చెప్పిన కుటిల కులాచారాలు, మూఢనమ్మకాలు, మూఢభక్తి మొదలగు అంశాలు సాంప్రదాయ వాసులైన పండితుల మీద బాంబులాగా పేలినాయి.
కట్టమంచి స్ఫూర్తితో వేమన మీద విపుల పరిశీలన చేసిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ప్రథములు. మొట్టమొదటగా ఆయన వేమన గురించి వెలుగులోకి తెచ్చినటువంటి పరిశోధకులు, డాక్టరేట్ చేసిన వారు అనంతకృష్ణ శర్మ గారు. ఆయన తర్వాత డాక్టర్ ఎన్ గోపి, డాక్టర్ ఎం సుబాని గారు పరిశోధనలు చేశారు, డాక్టరేట్ పొందినారు. కానీ వారు ఏవి వేమన పద్యాలు, ఏవి కావో, పద్యాల సంఖ్య ఎంత, అలాంటి అంశాలు కొంతవరకే చెప్పగలిగారు కానీ పూర్తిగా మాత్రం చెప్పలేదు. అయితే వేమన పేరిట అంటే నకిలీ వేమనలు, ఏ విలువ లేని పద్యాలు దురదృష్టవశాత్తు కొన్ని చేరిపోయినాయి. ఇదంతా వేమన సాహిత్యం అని వాళ్ళంతా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆట వెలుగులో విశ్వదాభిరామ వినవర వేమ అన్న మకుటంతో ఉన్నప్పటికీ అందులో 90% వేమనే కాదు. ప్రజల నోళ్ళలో వీటికి బతుకంటూ లేదు. ఇంతకు మేడం గారు అన్నారు, ఇవన్నీ నాకు తెలియదు సార్ అన్నారు. వాస్తవంగా నిజానికి ప్రజల మనసులకు ఎక్కి బ్రతుకుతున్నవి వేమన వాణిగా బాణిగా విలువకెక్కినవి మహా అయితే 300 కూడా ఉండవనేది సర్వత్రా వ్యాపించి ఉన్న సత్యం. వేమన పద్యాలు 5000 సంఖ్య పైగా ఉన్నట్లు వారి వారి సొంత పైత్యాన్ని రాసి వేమన పాఠకులను వెరివాణం చేస్తున్నాయి. పైకి వేమన శైలిగానే కనిపిస్తూ లోపల అర్ధభావాల లొట్టగా ఉన్న నకిలీ పద్యాలు ఎన్నో వేమన పద్యాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. నీరు కారమాయే కారము నీరాయే, కారమైన నీరు కారమాయే, కారమైన నీరు కడురమ్యముగా నుండు విశుధాభిరామ నురయమ. ఇలాంటివి కోకలలు అన్నమాట. పరస్పర విరుద్ధ భావాలు గల పద్యాలు ఉన్నాయి. వేమన పద్యాలు అసలు పత్రి అంటూ పూర్తిగా దొరకపోవడం, ఈ పోకడలు రావడం సహజమే. ఛందస్సు, పదాల కూర్పు కేవలం అలంకార ప్రయోజనం, నిష్ప్రయోజనం అన్నమాట. ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు అవి చూస్తామంటే ఒకే రకంగా ఉంటాయి, వేమన పద్యాలు అనిపిస్తాయి. కానీ ఒకటి కాదంటూ వేమన ఆ రోజే మనకు ఒక హెచ్చరిక చేశారు. రాళ్ళపారి వారు అన్నట్టు వేమన శైలి అంటే పద్యము ఛందస్సు, యతి, పదాల వంటివి కాక వేమన అంతరంగిక తాత్వికత, శాస్త్రీయత, విశ్వమానవతావాదం ఉట్టిపడేది. ఆయన ఖచ్చితంగా ఆ విశ్వమానవతావాదం ఉట్టిపడాలి. వేమన సాహిత్యంపై ఇంకా పరిశోధనలు జరగాలి. ఎన్ని ఏళ్లైనా జాషువా చెప్పినట్టు సుకవి నివసించు ప్రజల నాలుకలు ఏందనేది అక్షర సత్యం. రాశి కన్నా వాసి ముఖ్యం, తప్పులెన్నవాడు తమ తప్పులు ఎరగరు. ఇందులో నా తప్పులను కూడా క్షమించాలి మీరందరూ కూడా. వేమన తత్వాన్ని, వాదాన్ని కొండను అద్దంలో చూపినట్టు ఈ 500 పదాలతో చూపడం చాలా కష్టమైన విషయము. వేమన అందరి వాడు, కుల కాలాలకు అతీతుడు. వేమన వాదం సాహిత్యంపై ఇంకా పరిశోధన జరగాలని ఆశిస్తూ నాగిరెడ్డి రాజశేఖర రెడ్డి మన అనుమతిగా అందరికి ఇస్తాను సార్, ప్రతి ఒక్కరికి నాది ఇస్తాను. దీని మీద ఏదన్నా ఉంటే కూడా నాతో రియాక్ట్ కావచ్చు. నేను ఇందుకు ఉపయోగించినటువంటి ఉపయుక్తాలు ప్రజాకవి వేమన డాక్టర్ గోపి గారు రాసినటువంటివి, ఇది వేమన జీవితం సాహిత్యం డాక్టర్ ఎంఎస్ సుబాని గారు, లోకకవి వేమన మరుపూరి కోదండరామిరెడ్డి గారు గూగుల్ వ్యాసాలని పరిశీలించి నేను నాకున్నటువంటి అవగాహనతో నేను రాశాను సార్. దీంతో మీరు అందరూ ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ మొత్తానికి దీని మీద ఆలోచన చేయమని మాత్రం అడుగుతున్నాను. ఈ కారణం ఏంటంటే మిత్రుడితో వస్తా ఉంటే జాగ్రత్తగా నేను పంచుకున్నా. ఒక అబ్బాయితో మేము టీచర్గా మా పాఠశాలలో జరుపుతూ ఉంటాం చాలా కార్యక్రమాలు. ఒకరోజు వాల్మీకి జయంతి అని చెప్పి జరుపుతూ ఉన్నాం సార్. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? రాజు అనేవాడు క్షమించగలరు, వాడు బీసీ ఓడు సార్, అంబేద్కర్ ఎస్సీ ఓడు సార్, వేమన రెడ్డిగాడు సార్, గాంధీ పాముతోడు సార్. ఇట్లాంటి కుంచితమైనటువంటి భావాలు పిల్లల్లో ఉన్నాయి. మరి ఈ మహానుభావులంతా గొప్పవాళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళ వేమనాన్ని కొంతమంది సొంతం చేసుకోవచ్చు, లేకపోతే వాల్మీకిని కొంతమంది సొంతం చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఈ సమాజంలో ఎంతో వెలుగును తెచ్చినటువంటి మహానుభావులు. వాళ్ళు అందరి వాళ్ళు అనేటువంటి భావన తీసుకురావాలి. ఎవరో వాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన, కులాన్ని గొప్పగా పెట్టుకున్నంత మాత్రాన ఆయన ఆ కులానికి మాత్రమే పనికొచ్చే వ్యక్తి కాదు, సమాజాన్ని అందరికీ పనికొచ్చే వ్యక్తి. ఇది ఉపాధ్యాయులు అందరి బాధ్యత. అది మంత్రం అందరూ తీసుకొచ్చి ఈ వేమన గాని వీళ్ళంతా కూడా సంఘ సంస్కర్తలయ్యా. వీళ్ళు ఏ కులానికో మతానికో సంబంధించిన వాళ్ళు కాదు, ఏదో వాళ్ళ కులంలో గొప్పోడు పుట్టినాడని అనుకోవచ్చే గాని అందరికీ చెందినవాడనే భావన ఉపాధ్యాయ మిత్రులంతా, ఇక్కడికి వచ్చిన కవి మిత్రులంతా తెలియజేయాలని నా విన్నపం సార్. అలాగే మాతో పాటు మరి కవికోటి జయసీతారాం గారు ఉన్నారు. ఆయన కూడా అభినవ వేమన. అంటే ఆయన ఏ మాట చెప్పినా ఆట వెలుగులో చెప్తారు. ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం నాకు 1990లో కలిగింది. వాళ్ళ కుమారుడు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన గర్వకారణం. నేను ఈ పత్రిని, అలాగే కవికాకి జయసీతారాం గురించి తెలియనటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఉన్నారు.
ఆయన చేసిన సేవ ఒక అద్భుతమైన సేవ. ఈ రెండు నేను ఆర్టికల్స్ మీ అందరికీ అందజేస్తాను. రాయసం చిన్నారావు గారి పర్మిషన్తో చాలా గొప్ప మనసుతో ఇదంతా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున చేశారు. రామబ్రహ్మం గారు కూడా చాలా చక్కని విషయాలు దీంట్లో తెలియజేశారు. అయితే మనం కొన్ని ఏకీభవించవచ్చు, కొన్ని ఏకీభవించకపోవచ్చు. నన్ను క్షమిస్తారని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాసాన్ని చదివి నాతో రియాక్ట్ అవుతారని విన్నవిస్తూ విరమిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.